కర్నూలు 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించిన సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితులు ప్రశ్నించారు. 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో అక్రమాలు జరిగాయని బాధితులు గత 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే ప్రస్తుతం ఉన్న ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి అక్రమాలు జరిగినట్లు గుర్తించి పాత కమిటీని రద్దు చేశారు. 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఇతరులకు అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్లు రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయినా డిప్యూటీ రిజిస్ట్రార్ స్పందించకపోవడంతో బాధితులు డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు వారు రిలే నిరసన దీక్షలు చేపట్టారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ 4వ తరగతి ఉద్యోగస్తుల కాలంలో భారీగా అవినీతి జరగడం జరిగింది. దాదాపు 300 కోట్ల నుంచి 400 కోట్లు. ఈ అవినీతి చేసేది ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కాదు, కేవలం 4వ తరగతి ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఎస్ నాగరాజు, అంత క్రితం పనిచేసినటువంటి బాల నరసింహులు, గోపాలకృష్ణ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్నటువంటి మద్దిలెట్టి, ఈ లోకేష్, హరిశ్చంద్ర నాయుడు వీళ్ళందరూ కలిసి దాదాపు 509 ప్లాట్లను నాన్ మెంబర్స్కి రిజిస్టర్ చేయడం జరిగేది. సొసైటీ బైలా ప్రకారంగా ఆ సొసైటీలో ప్లాట్ ఉండాలంటే ఖచ్చితంగా 4వ తరగతి ఉద్యోగస్తులు అయి ఉండాలని నిబంధన కలదు. ఆ నిబంధనను వీళ్ళు తుంగలోకి తొక్కి నాన్ మెంబర్స్కి, ఎవరైతే నాన్ 4th క్లాస్ మెంబర్స్గా ఉన్నారో, అంటే అదే సొసైటీలో ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీషియల్స్, పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా ఉన్నారు. అంటే 4వ తరగతి ఉద్యోగస్తుల కాలనీలో నిబంధనల ప్రకారం 4వ తరగతి ఉద్యోగస్తుడు అయి ఉండాలి. ఆ నిబంధనలకు తొంగలోకి తొక్కి కొన్ని లక్షల రూపాయలు చేతులు మార్చుకొని నాన్ మెంబర్స్కి రిజిస్టర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఒక్క ఉద్యమాన్ని, వచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకుని జాయింట్ కలెక్టర్ గారు పోయిన నెల ఆ సొసైటీని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన సొసైటీ స్థానంలో ఒక పిఐసి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన పిఐసి కమిటీ జాయింట్ గారి కలెక్టర్ గారు 1967లో ఉమ్మడి కర్నూలు జిల్లా అయినటువంటి ఆ రోజుల్లో గిద్దలూరు, నంద్యాల, ఆదోని, కర్నూలు ఈ 4 రెవెన్యూ డివిజన్లను కలుపుకొని కర్నూలు 4th క్లాస్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 4వ తరగతి ఉద్యోగులు ఇక గృహ నిర్మాణం కోసం ఉన్నడిగా ఏర్పాటు చేసినటువంటి ఈ సొసైటీ కల్లూరు రెవెన్యూ పరిధిలోని 80 ఎకరాల 21 సెంటు భూమిలో 731 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఏపీ గజెట్ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చినటువంటి ఈ ప్లాట్లను 1991లో సొసైటీకి అప్పచెప్పడం జరిగింది. సొసైటీగా ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి సభ్యులు ఆ 731 ప్లాట్లను డబలు 1460 ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ సబ్ డివిజన్ చేసి దాన్ని ఒక్కొక్కటిగా సభ్యులకు కాకుండా నాన్ 4th క్లాస్ ఎంప్లాయీస్కు అమ్ముకుంటూ సొమ్ము చేసుకోవడం జరిగింది. ఇంతటువంటి కర్నూలులో నడి సిటీలో 4 ఎకరాల 31 సెంటు భూమి పార్కు అన్యాక్రాంతమైంది. ఎకరా మొత్తం 3 పార్కులు, సొసైటీ స్థలంలో 3 పార్కులు కబ్జా